మిత్రులారా, వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు జూలై 23న అనగా రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తాను డివిజన్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల అదేవిధంగా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ ఈ బంద్కు సహకరించాలని, దాంతోపాటు మీడియా మిత్రులు కూడా ఈ బంద్కు సహకరించాలని ప్రత్యేకంగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరఫు నుంచి నేను కోరడం జరుగుతూ ఉన్నది. ఈ బంద్ను ఎందుకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నదంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించలేరు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ను ఇప్పటివరకు విడుదల చేయలేరు. దాంతోపాటు ఇప్పటికీ చాలా హాస్టల్స్ కానీ, లేదా పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు కానీ, లేదా గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఇలాంటివి అద్దె భవనాలలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇప్పటికే. దానితో పాటు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించలేరు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల విద్యా సంస్థల్లో పూట మరి నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఇప్పటికీ విద్యా అధికారులు కనీసం లేనటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి ఎక్కడెక్కడైతే విద్యాధికారులు పోస్టులు ఖాళీన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని, ఇలా అనేక సమస్యల మీద రేపు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపుననేది బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారని, విద్యార్థులు పెద్ద ఎత్తున రేపు ఈ మా యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ తరఫు నుంచి మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతూ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ